ఓం మహాగణాధిపతి నమః ఓం మహాసరస్వతి నమః శివాయ గురువే నమః జయ గురు దత్తాత్రేయ నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యత అంతా కూడా ఈ రోజున తెలుసుకుంటున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అంతా కూడా అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుంటాం. ప్రధానంగా అక్షయ తృతీయ ప్రాముఖ్యం అంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఈ అక్షయ తృతీయ రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికంతా కూడా ఈ యొక్క మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనిధికి అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకి కానీ ఈ యొక్క యాచకులైన యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకార్యం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాస్త్రంలో లేదండి. ఏ ప్రాసాలతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు. ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతీయ రోజున దానానికి, అన్నదానానికి మీరు తోచిన కొద్దీ బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది. మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది, ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి, వైకుంఠలోక ప్రాప్తి, శాశ్వత పరబ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర వ్రతం అనే వ్రతాన్ని సాయంకాల వేళలో ఆచరిస్తూ ఉంటారు. తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామంతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం కలిగి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం, మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజా పూలతో కానీ, మల్లెపూలతో కానీ పూజ చేసుకోవడం కానీ, తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యకం కలుగుతుంది. మహాలక్ష్మి యొక్క సహస్రనామాలని ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమః, ఓం శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది. యజ్ఞాతి కృతులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది. యజ్ఞాలు చేసుకున్న, హోమాలు చేసుకున్న, అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ, దానాలు చేసుకున్నా కానీ 1,000,000 రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది, 100 రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది, అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, వ్యాపారం అభివృద్ధి వస్తుంది, ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి స్కందాపురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతీయ రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి బ్రాహ్మణోత్వంకంతా కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాన్ని రాసిపెట్టి ఉంటుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్య, మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు. మామిడి పళ్ళంతా కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగాన్ని అనేది యోగకరంగా ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. తర్వాత ఎవరైతే కనుక ఉదకొంబ దానం అనేది దానం ఉంటుందన్నమాట. ఉదకొంబ దానం అంటే మంచి కుండనంతా కూడా, మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచినీరంతా కూడా దాంట్లో పోసి గంగాదేవిగా భావించిన మంచినీరుతో ఉన్న కుండనంతా కూడా వేద బ్రాహ్మణోత్మకను పిలిచి బ్రాహ్మణానం మమ్మ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకున్న బ్రాహ్మణోత్మకంతా కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వగ్రహదోష నివారణ సిద్ధ్యర్థం, మమ అఖండ ఐశ్వర్య కటాక్ష సిద్ధ్యర్థం, వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి ఈ దానం చేస్తున్నాము ఆ సంకల్పపూర్వకంగా తీసుకొని దక్షిణపూర్వకంగా బ్రాహ్మణోత్మకంతా కూడా ఊతకంబో దానమైన దానం చేసుకోవడం వల్ల రాజయోగం అనేది రాసిపెట్టి ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అన్నానికంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది. ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరూ కూడా. ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించడం వల్ల అందరికీ కూడా, మానవులకంతా కూడా, ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పికలకి
జలానికంతా కూడా లోటు లేకుండా ఉంటుంది, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని చేసుకుంటారో, వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్వం కానీ బీదవాళ్ళకి కానీ రెఫరెన్స్ హోమ్స్లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. గోమాతకంతా కూడా గోశాలలో పచ్చిక తెలకపిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతే యక్షరాజాయ వైశ్వరణాయ చ ధనం ధాన్యం సమృద్ధిం దేహిమే దాపయ దాపయ నమః అనే నామంతో చేసుకోవడం వల్ల యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహిమే నమస్వాహ అనే నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తొలిపోయి యక్షరాజ అయిన నవదినేక అధిపతి అలకాపురికి అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేర అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది, అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, నవనిధులంతా కూడా అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతాయి, మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి ఈ యొక్క అక్షయ తృతీయ ఇతిహాసంలో అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే ఈ యొక్క హయగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది. తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆదిశంకరాచార్య అంతా కూడా ఆదిశంకరాచార్య సద్గురు అయిన ఆదిశంకరాచార్య వర్యులంతా కూడా ఈ రోజునే మనకంతా కూడా కనకదార స్తోత్రం అనే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా. ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆదిశంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆదిశంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కథ అనేది ఉన్నది. ప్రతిరోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా. ఒక రోజున ఒక బీదవాళ్ళైన ఒక ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, యాచకం చేసి భోజనం చేసుకుందామని చెప్పేసి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి కడు బీదరాలు అనమాట, దరిద్రమైన స్థితిలో ఉంది, ఏమి ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా. ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది, చిన్న ఉసిరికాయనే దొరికిందనమాట. నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి, మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పడగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకర వరేణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురువుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి ఆ అవ్వ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లా అన్నారట, అమ్మా ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు, నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్నా, నేను సాధువునైనా నాకు దానం ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక ధారలాగా వర్షంలాగా వర్షమంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధార స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకధార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది, ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాను జరుగుతుంది. ఆ ఉసిరికాయలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుందని చెప్పేసి నాడుడిగా చెప్తాడం జరుగుతుంది. ప్రధానంగా అక్షయ తృతీయ రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు, వంశాభివృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపూలతోటి శ్రీసూక్త విధానంగా యజ్ఞాది కృతుల్లో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, సర్వశత్రు వినాశనం కలుగుతుంది, సర్వకర్మ విమోచనం కలుగుతుంది. ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తొలగిపోతాయి. అన్నదానం చేయాలి, తర్వాత ఫలదానం చేయాలి. వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరక బాధ నుంచి బయటపడి వంశాభివృద్ధి కలుగుతుంది. శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది. మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. యమద్వారమనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. మీనరాశి వాళ్ళకి యొక్క అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకుంటే కనుక అక్కడ ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ఎక్కడ రాజయోగం యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీనల మాస ఫలితాలతో భాగంగా మీనరాశి వాళ్ళు ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేసుకోవడం యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా ఈ మాసంతంలో మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్త శ్రీ గురు దత్త అనే నామాన్ని అంతా కూడా ఎవరైతే జపం చేస్తూ ఉంటారో దత్తాత్రేయ అనుగ్రహంతో శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం చెప్తున్నాం. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారికి ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మంచి శుభకరమైన యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః,
ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తనే నమః, ఓం బాణవే నమః ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి ఓం శ్రీం మిత్రాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్వశ్రేష్ఠుడైన సూర్య భగవాను అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. మీకంతా కూడా నవగ్రహ దోష పరిహారార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కూడా సర్వ కష్టాల నుంచి విడిపడతారు. ధనధాన్యాది అభివృద్ధి అవుతుంది. వ్యాపారం అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరి జాతకరీత్యా దోషాలు పరిహారాలు అంతా ఉంటున్నాయో మీరంతా కూడా జ్యోతిష ప్రామాణికంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిహారం చేయడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి మీ జాతకం అంతా కూడా పరిశీలన చేసుకోవడం చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఉదకొంబ దానమే దానం చేసుకోవడం వల్ల మంచి కూడా తీసుకొని జలం నింపేసి ఆ ధనమంతా కూడా ఈ యొక్క జలమంతా కూడా తీసుకునేసి ఈ యొక్క ఉదకొంబ దానం అనేది కుంభదానం చేసుకోవడం వల్ల మీకు వంశాభివృద్ధి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఈ యొక్క తామర పూలతోటి అమ్మవారికి ప్రీతికరంగా కలుగు పూలు కానీ తామర పూలతో కానీ మహాలక్ష్మికి అంతా కూడా ప్రీతికరంగా మల్లె పూలతో కానీ ప్రీతికరంగా పుష్పాభిషేకం పుష్ప అర్చన చేసుకోవడం వల్ల పరవాణాన్ని నివేదన చేయడం వల్ల లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. తెల్ల ఆవాలతోటి శ్రీసూక్త విధానంగా హోమాన్ని ఆచరించడం వల్ల తేనెతో హోమాన్ని ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం. ప్రధానంగా గోమాత సేవ చేయండి. ఈ యొక్క ఎవరైతే గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ రాజయోగము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా అఖండ రాజయోగం అనేది యొక్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దీపాన్ని అంతా కూడా పెట్టడం వల్ల కూడా కాలభైరవ దేవాలయంలో కష్టాల నుంచి బయటపడతారు. మీరంతా కూడా మహాలక్ష్మి దేవి యొక్క ఆవిర్భావ చరిత్రని వినడం కానీ చదవడం కానీ చేయండి. మహాలక్ష్మి దేవి అంతా కూడా క్షీరసాగర మదనంలో ఏ రకంగా ఆవిర్భావం జరిగింది, ఏ రకంగా మహాలక్ష్మి పూజ ఆచరిస్తే గనక మనకి ధనాకర్షణ పెరుగుతుందని చరిత్ర అనేది ఉంటుందన్నమాట. ఆ చరిత్ర అంతా కూడా వినడం కానీ చదవడం కానీ కనకధార స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల మీకు ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర యాగంలో పాల్గొనండి. మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః.